లేదు అంటున్నారు మరి అంబేద్కర్ కోమటోళ్ళు గౌరవ తెలుస్తుంది ఆయన తెలుస్తుంది సామాన్యంగా మీ ఇంటికి వస్తున్నా బాగుంటాడు కదా మీరు ఉన్నారు కదా మరి ఆమె పోతుంది పనికి వాళ్ళు ఉండొచ్చు ముసడు ఆర్డర్ ఉండే కదా తీసుకుందాం టీసీ కాలేజీలో తెలుసుకుంటా తెలుసుకొని చెప్తా ఎస్సీ కాలనీ ఒకటి ఈ ఆలూ రాజేశ్వర వాళ్ళ ఇంట్లో కిరణ్ షాప్ ఇది ఒకటి మూడు ఈ గౌరవ నారాయణ బీసీ కాలనీ అన్నారు ఇంకా నాకు పూర్తిగా దానికి గుడిసు చేస్తే వచ్చి చూసి ఫోటో తీసుకుంటే అంటే బాధపడతారు కావాలి కనీసం రౌండ్ వేయాలి మన తమ్ముడు ఇట్లా పడ్డప్పుడు నేను 5:30 లేపుతాను సార్ అని ఇప్పుడు అట్లా లక్ష్యం మాట్లాడు నువ్వు ఇప్పటికి ఎట్లా పోతావు గారు కొనవచ్చు గీడ వరేది గీడ ఆడ శక్తి సార్ జిరాక్స్ జిరాక్స్ ఊళ్ళో 5-6 గంటలు అయిందండి
ఇట్లానే ఉండేనా? ఇట్లా మా ఆడబిడ్డ భర్త చనిపోయిందని రానపేట పోయినాం. ఇక 3 వద్దులు పోయితే మరి ఇల్లు పోయి రావాలనగానే పొద్దుకొచ్చినాం. పొద్దుకొచ్చి మళ్ళీ కొంచెం కూర్చుండి పోయినాం. మళ్ళీ వచ్చేటోళ్ళకి ఇక తెల్లారి ఈ కవర్ తాళం బాల కొట్టిండ్రు అని అడిగిండ్రు. ఏమేమి పోయినాయి? 2:30కు ఇది తప్పుడైంది. కానీ మాకు తలుపు చేయగానే కబర్స్ తప్పుడు అవుతుంది. కానీ నేను ఏమనుకున్నా మా ఎత్తల ఇంట్లో ఏమన్నా పడ్డాయేమో అని గిట్లా అనుకున్నాం. కానీ ఇక 3:30 అవుతుంది. బీరువా సప్పుడైంది. బీరువా సప్పుడు కాగానే నేనన్నా ఇట్లా దొంగలో ఏమో పడ్డట్లు అయిండ్రు, మరి సప్పుడు అవుతుందంటే ఈ మనిషి ఏమన్నాడు, కాదు ఎలకలు అన్నది అడిగిండు. మేము ఫోన్ చేసుకుంటూనే ఉన్నాం. ఇక మా ఫోన్ సప్పుడిని అడిగా లైట్ వేసినాం కదా, ఆకిట్ల లైట్ గప్పుడే పోయినట్లేండు. మా బావ కావచ్చు అని మేము అంటున్నాం. కుక్కలు నొరుగుతున్నాయి. ఆల్రెడీ ఆడు పోతుండు గప్పుడే. ఇక ఏమేమి పోయినాయి? కాదు బీరువాల అన్ని పడేసి ఏం లేవు, పోలేవు, ఏం పోలేవా? వస్తువులు ఉన్నాయి ఉన్నట్లే ఉన్నాయి.